MG9 న్యూస్. మండుతున్న ధరలు, మధ్యతరగతి వారి గుండెల్లో గుబులు. రోజురోజుకు పెరుగుతున్న కూరగాయల ధరలు సామాన్య ప్రజలకు చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే మాంసం ప్రియులకు అందకుండా కోడి కొండెక్కి కూర్చుంది. దానికి తోడు కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు సామాన్య ప్రజల నెత్తిపై పిడుగులా మారాయి. ఏ కాయగూర తీసుకుందాం అనుకున్నా కిలో 70 రూపాయలు, 80 రూపాయలపై మాటే. ఒకవైపు పొలాలలో పెట్టుబడికి విత్తనాలు, ఎరువుల మందులు, వాటి ధరలతో విసిగిపోయిన రైతులు. మరొక వైపు స్కూల్ పిల్లల చదువులు, స్కూల్ ఫీజులు, నోట్బుక్స్, స్కూల్ బట్టలు, పెన్నులు అంటూ మధ్యతరగతి జీవన శైలి కష్టమైన తరుణంలో వారి పుండుపై కారంలా కూరగాయల ధరలు మేమేం తక్కువ కాదు, మాతో పెట్టుకోండి చూద్దామంటూ సామాన్య, మధ్యతరగతి వారికి సవాలు విసురుతున్నాయి. ఇప్పటికే జీతాలు సరైన సమయంలో అందక ఆవేదనలో ఉన్న చిరుద్యోగులకు కరెంటు బిల్, రూమ్ రెంట్, వాటర్ బిల్ వంటివి వేడెక్కిస్తుంటే ఆకుకూరలు, కూరగాయలు వారిని ఆటలాడిస్తున్నాయి. గత సంవత్సరంలో సరిగా వర్షాలు లేక, సరైన జీవనోపాధి లేక సతమతమైన సామాన్య ప్రజానీకానికి మనశ్శాంతి లేకుండా చేస్తున్న నిత్యావసర ధరలు, కాయగూరల ధరల విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు జోక్యం చేసుకుని తమ జీవన శైలిని సరళీకృతం చేయాలని కొండంత ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారు. MG9 న్యూస్తో కోసిగి రిపోర్టర్ సతీష్.